స్టార్ హీరో బాలకృష్ణ 2021, 2022 సంవత్సరాలు లక్కీ ఇయర్స్ అని అభిమానులు భావిస్తున్నారు. ఈ రెండేళ్లలో బాలయ్య క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య ఏం చేసినా అది సక్సెస్గా నిలుస్తోంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ల ఎపిసోడ్లతో అన్స్టాపబుల్ షో రేంజ్ మారిపోతోందని తెలుస్తోంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లను వేరువేరుగా 2 ఎపిసోడ్లుగా రిలీజ్ చేయనున్నారని సమాచారం. బాలయ్య కెరియర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉండగా ఆ ఇండస్ట్రీ హిట్లలో నరసింహనాయుడు మూవీ ఒకటి. 2001 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్తో ఏ స్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బి గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరియర్లోని స్పెషల్ సినిమాలలో ఒకటికని చెప్పుకోవచ్చు. ఈ జనరేషన్ బాలయ్య అభిమానులకు కూడా ఈ సినిమా ఎంతగానో నచ్చుతోంది. ఈ సినిమాలో ట్రైన్ సీన్ సినిమాకు హైలైట్గా నిలిచింది. బాలయ్య అభిమానులకు నచ్చే అద్భుతమైన డైలాగ్స్ ఈ సినిమాలో ఉండటంతో యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్గా నిలిచాయి. అయితే 2001లో సంక్రాంతి సమయంలో మృగరాజు, దేవిపుత్రుడు సినిమాలు కూడా రిలీజ్ కావడంతో హైదరాబాద్లో నరసింహనాయుడు సినిమాకు రిలీజ్ సమయంలో కేవలం 14 థియేటర్లు మాత్రమే దక్కాయి. అయితే ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు మెరుగైన టాక్ రావడంతో ఆ తర్వాత ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య పెరగడంతో పాటు కలెక్షన్లు పెరిగాయి. ఈ సినిమా నైజాం హక్కులు 2 కోట్ల రూపాయలకు అమ్ముడవగా హక్కులకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో లాభాలు మిగిలాయి. బాలయ్య మార్కెట్ను ఊహించని స్థాయిలో పెంచిన సినిమాలలో నరసింహనాయుడు ఒకటని చాలామంది భావిస్తున్నారు.